Vietnam. Hey guys, welcome to our YouTube channel. సో ఇయర్ న్యూ ఇయర్ కి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలా అని చాలా థింక్స్ చేసాము. ఫైనలీ వియత్నాం అని ఫిక్స్ అయిపోయాం. సో లాస్ట్ టైం అయితే మేము ప్రీ ప్లాన్ గా అనుకోలేదు కాబట్టి అన్ని డీటెయిల్స్ కవర్ చేయలేకపోయాము. ఈసారి అయితే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తాం. మేము ఈ ట్రిప్ 15 days వెళ్తున్నాం వియత్నాంకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే బ్లాగ్ చేసి డే వైజ్గా అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఈ ట్రిప్లో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. మేము 2 pairsగా వెళ్తున్నాం వియత్నాంకి. ఇవాళ నైట్ హైదరాబాద్ టు హోచిమిన్ ఫ్లైట్ ఉంది. సో ఫ్లైట్స్ విషయానికి వచ్చేస్తే మేము చేసిన రీసెర్చ్ ప్రకారం హైదరాబాద్ టు వియత్నాంలో అన్ని సిటీస్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి వయా హోచిమిన్ సిటీ. సో మేమైతే హైదరాబాద్ టు హోచిమిన్ సిటీ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం వియర్జెట్ ఎయిర్లైన్స్తో, విచ్ కాస్టెడ్ అస్ 21,000 చేంజ్. వియత్నాంలో చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మేజర్ అయితే నార్త్లో హెనాయ్, సెంట్రల్లో దనాంగ్, సౌత్లో హోచిమిన్ అండ్ ఫుకాక్. మీరు అయితే నార్త్ టు సౌత్ ఆర్ సౌత్ టు నార్త్ వెళ్ళేలాగే ప్లాన్ చేసుకోండి. సెంట్రల్కి ఫస్ట్ వెళ్తే మాత్రం ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్కి చాలా మనీ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీసా. సో వీసా లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము, అక్కడికి వెళ్ళి మీరు ఈ వీసా అప్లై చేసుకోవచ్చు. వియత్నాంకి వీసా అనేది మ్యాండేటరీ యాజ్ ఆఫ్ నో. మీరు బ్యాక్ డేటెడ్ ఇన్ఫర్మేషన్తో వీసా ఫ్రీ అనుకుని అప్లై చేసుకోకపోతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయినా అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ వెబ్సైట్లో అయినా అప్లై చేసుకోవచ్చు. మేము కొంచెం లేట్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీసా కూడా అలానే డిలే అయిపోయింది. సో లాస్ట్ మినిట్ రిస్క్ ఎందుకని మేము మేక్ మై ట్రిప్తో అప్లై చేసాం. మేక్ మై ట్రిప్ వాళ్ళు యాక్చువల్ వీసా ప్రాసెసింగ్ ఫీ కన్నా 500 రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో స్టేస్ విషయానికి వస్తే మేము అగోడా త్రూనే బుక్ చేసుకున్నాము. ఆ స్టేస్ రికమెండెడో కాదో దానికి మేము ఇచ్చే రేటింగ్ అంతా డే వైజ్ వ్లాగ్స్ పెడతాం కదా, దాంట్లో చెప్తాం. మేము ఈ ట్రిప్కి ఎలాంటి ప్యాకేజ్ తీసుకోలేదు. కమ్యూనిటీకి అయితే మేము గ్రాబ్ ట్యాక్సీ యూస్ చేసుకున్నాం, అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా. అవుట్ సైడ్ ఆఫ్ సిటీకి వెళ్ళినప్పుడు అయితే క్లూక్ డే టూర్స్ బుక్ చేసుకునే వాళ్ళం. సో క్లూక్లో డే టూర్ ప్యాకేజెస్ ఉంటాయి, టైమింగ్ అండ్ అవైలబిలిటీ చూసుకుని బుక్ చేసుకోవడమే. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్కి అయితే మేము డొమెస్టిక్ ఫ్లైట్స్, బస్సెస్ అండ్ ట్రైన్స్ బుక్ చేసుకున్నాము. ఇక మా డే 0కి వచ్చేస్తే తీరా చూడండి, క్యాబ్ వచ్చిన ఇంకా ప్యాక్ చేసుకుంటూనే ఉన్నాడు. సో అలా మా లగేజెస్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో మా ఫ్రెండ్స్ని కూడా పిక్ చేసుకున్నాం. ట్రాఫిక్ కొంచెం ఎక్కువే ఉండడంతో 1.5 hours పట్టింది. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ వియర్జెట్ కౌంటర్ చెక్ చేసుకుని మా లగేజ్ చెక్ ఇన్ చేసేసాం. సో సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇక మాకు ఫుల్ ఆకలి వస్తుందని మెక్డీకి వెళ్ళి తినేసాం. ఇప్పుడే మేము ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎలా వెళ్తామా, అవుట్ సైడ్ కంట్రీ ఎలా ఉంటుంది ఇదంతా చూడాలని. సో ఈ జర్నీ 4.5 hours ఉంటుంది. సో ఇక మాకు నిద్ర వస్తుందని నాప్ వేసేసి డే 0ని ఎండ్ చేసేసాం.